ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరు చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయెను. ఈరోజు వర్తమానం నిమిత్తం ఎండిపోవట అన్న దాని గురించి మీకు చెప్తాను. ఎందుకని చెట్టుగా ఉన్న మనము ఎండిపోతామో ఒక 3 లేక 4 మాటలు మీ ముందు నుంచి ప్రార్థిస్తాను. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఒకవేళ ఈ వాక్యములో మన జీవితాన్ని చూచుకున్నప్పుడు ఎండిపోయిన స్థితి ఒకవేళ కలిగి ఉంటే, ఎండిపోవడానికి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఏదైనా కారణం మనకి అనిపించినట్లయితే, ఆ కారణాన్ని ప్రభు యొద్ద మనం పెట్టినట్లయితే, ఆ ప్రభువు ఎండిపోయిన మనలను ఒక నీటి ఓటలాగా చేస్తాడు. ఫలభరితమైన చెట్లులాగా, తోటలాగా దేవుడు చేస్తాడు. ఇంతకు ముందే పరమగీతాల్లో నుండి మూయబడిన ఉద్యానము అన్న వాక్యాన్ని మనం విన్నాం. ఉద్యానవనమునకు ఏముండాలి? దేవుని కాపుదల ఉండాలి, ఇంకా దేవదూతల కాపుదల ఉండాలి, దైవజనుని కాపుదల ఉండాలి. అప్పుడు ఆ ఉద్యానవనము కంచె కలిగినదై ఫలమిస్తుంది. అలాగే ఉద్యానవనములాగా, తోటలాగా ఉన్న, తోటలో చెట్టులాగా ఉన్న మనము ఎందుకని ఎండిపోతున్నాం? ఎండిపోవడానికి కారణాలేంటి? ఎక్కడ ఒక 5 రకాలైన చెట్లు, ఇంకా చెప్పాలంటే తోటలు కనబడుతున్నాయి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజురపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరు చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి. కాబట్టి నరులకు ఏమాత్రం సంతోషం లేదు, ఏమాత్రం సంతోషం లేదు. ద్రాక్ష చెట్లు అనేవి ఆశీర్వాదమునకు గుర్తు. ఏంటిది? ద్రాక్ష చెట్లు దేని గుర్తు? యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను నిజమైన, అంటే ఆయన ఆశీర్వాదమునకు కర్త. ఆశీర్వాదమునకు కర్త మన దేవుడు. ద్రాక్ష చెట్లు ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్నాయి. మన కుటుంబాల్లో ఉండాల్సింది ఏంటంటే ఆశీర్వాదం ఉండాలి. మన సంఘాల్లో ఆశీర్వాదం ఉండాలి. నీ బిడ్డలు, నీ కుమారుడు కుమార్తెకి ఆశీర్వాదం ఉండాలి. నీవు ఆశీర్వాదం పొంది ఉండొచ్చు, నీ భర్త ఆశీర్వాదం పొంది ఉండకపోవచ్చు. నీ భర్త ఆశీర్వదించబడిన వాడై ఉండాలి. నీవైనా నేనైనా ఆశీర్వాదమునకు కర్త అయ్యున్న ప్రభు నీడలోనికి వస్తే ఆశీర్వదించబడతాం. మనుషులకు సంతోషం లేదంట. కారణం ఏంటంటే ద్రాక్ష చెట్లు ఎండిపోయినాయి, వాడిపోయినాయి అంట. ద్రాక్ష చెట్లు ఎండిపోయినాయి అంటే ఆశీర్వాదం అనేది లేదు. రెండవది చూసినట్లు అంజూరపు చెట్లు వాడిపోయెను. ఏ చెట్లు వాడిపోయినాయి అంట? అంజూరపు చెట్టు అనేది ఆరోగ్యానికి సాదృశ్యం. దేనికి? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు హిస్కియా. హిస్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా గారు వెళ్ళారు, నువ్వు మరణిస్తావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. ఆయన ముఖము గోడ తట్టు త్రిప్పుకుని ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, నేను యథార్థ హృదయుడనై సత్యమును అనుసరించి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ సన్నిధిలో ఏ రీతిగా నేను ప్రవర్తించాను, నీ దృష్టికి సమస్తం అనుకూలంగా నేను ఎట్లు జరిగించుతున్నావు, దయతో కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ప్రార్థించినప్పుడు మరలా యెషయా ప్రవక్తని దేవుడు పంపించి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ ఇచ్చిన తర్వాత యెషయా ప్రవక్త చేసింది ఏంటంటే, తన దగ్గర పనివాళ్ళు ఉన్నారు, రాజుగారి పనులు ఉంటాయి, మీరు వెళ్ళి అంజూరపు పండ్ల ముద్దను తీసుకురండి, అంజూరపు పండ్ల ముద్దను తీసుకురండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి తీసుకొచ్చారు. తీసుకువచ్చిన తర్వాత యెషయా ప్రవక్త అన్నాడు, మీ యొక్క నాయకుడు రాజు అయ్యున్న హిస్కియా గారి యొక్క కురుపు మీద అంజూరపు పండ్ల ముద్దను పెట్టి కట్టు కట్టండి. అంజూరపు పండ్ల ముద్దను పెట్టి వారు కట్టు కట్టినప్పుడు ఏదైతే కురుపు ఉందో ఆ కురుపు, ఆ గాయము మాని, ఆ స్రావము తగ్గి ఆరోగ్యవంతుడై పరిపూర్ణమైన బలాన్ని పొందుకున్నాడు. అంజూరపు పండ్లు అనగా, అంజూరము అనగా ఆరోగ్యానికి సాదృశ్యం. నీ కుటుంబంలో, మన సంఘంలో, మన జీవితాల్లో మనకి ఆరోగ్యం ఉండాలి. ఆశీర్వాదం లేకపోయినా ఎండిపోవడానికి గుర్తే, ఆరోగ్యం లేకపోయినా చెడిపోయాము, వాడిపోయాము అనడానికి గుర్తే. తర్వాత దానిమ్మ చెట్లు కూడా ఏమైపోయినాయి అంట? వాడిపోయినాయి అంట. దానిమ్మ చెట్టు లేక దానిమ్మ పండు అనేది ఐక్యతకు గుర్తు. దేనికి గుర్తు? దానిమ్మ పండు లోపల ఎలా ఉంటాయండి? అవి ఎలా ఉంటాయి? ఒకదానికొకటి విడివిడిగా ఉంటాయా? అన్నీ ఎలా ఉంటాయి?
చక్కగా కలిసి అంటకట్టబడినట్లు చక్కగా కలిసిమెలిసి ఉంటాయి కదా. మన జీవితాల్లో కావాల్సింది ఏంటి తెలుసా? ఐక్యత ఉండాలి. కుటుంబాల్లో కావాల్సింది ఏంటి తెలుసా? ఐక్యత ఉండాలి. సంఘంలో ఉండవలసింది ఐక్యత. నీ బిడ్డల్లో ఉండవలసింది ఐక్యత. ఐక్యత లేనప్పుడు నరులకు సంతోషం ఉండదు. ఆశీర్వాదం లేనప్పుడు నరులకు సంతోషం ఉండదు. ఆరోగ్యం లేనప్పుడు నరులకు సంతోషం ఉండదు. ఇంకో రెండు ఉన్నాయి, ఈత చెట్లు. ఈత చెట్లు అనేవి విజయానికి గుర్తు. దేనికి గుర్తు? ఈత చెట్లు దేనికి గుర్తు? విజయానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఆయన మరణము ఇంకో వారం రోజుల్లో ఉందనగా యెరూషలేములోనికి ఆయన చివరి యాత్ర చేసినప్పుడు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు వారు ఈత చెట్టు జాతిలో ఉన్న ఖర్జూర వృక్ష మట్టలు పట్టుకుని వారు పైకెత్తుతూ వారు హోసన్న జయము, హోసన్న జయము, ప్రభు పేరట వచ్చువాడు, దేవుని పేరట వచ్చువాడు అని వారు జేజేలు పలికారు. ఈత చెట్టు అనేది జయానికి సాదృశ్యం. ఈరోజు నీ కుటుంబంలో జయం లేదేమో, నీ పనుల్లో జయం లేదేమో, నీ ప్రయత్నాల్లో జయం లేదేమో, నీ ఆరోగ్యంలో జయం లేదేమో, నీ పరిస్థితుల్లో జయం లేదేమో, సాతానుడిపై జయం లేదేమో, కీడు మీద నీకు జయం లేదేమో, శాపము చేత నీ జీవితాన్ని వెళ్ళగక్కుతున్నావేమో, శాపం మీద జయం లేదు. ఈ యొక్క దినమందు దేవుడు సెలవిస్తున్నాడు, ఒక నీటి ఒట్టలాగా తేయడానికి నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాను. ఓ ఎండిపోయిన ఒక ఈత చెట్టులాగున్న నా కుటుంబమా, నా బిడ్డలారా, మీ జీవితాలు జయం ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎండిపోయిన స్థితి ఉంటే, వాడిపోయిన స్థితి ఉంటే, చెడిపోయిన స్థితి ఉంటే, ఫలము లేని స్థితి ఉంటే, ఏ మాత్రము బలహీనమైన పరిస్థితులతోనే నీ జీవితం వెళ్ళగక్కుతూ ఉంటే, ఈ యొక్క దినమందు నేను సెలవిస్తున్నాను, నువ్వు ఎండిపోవడానికి ఏదైతే కారణమయ్యిందో, నీ జీవితంలో జయము లేకుండా అపజయము చేత నీ జీవితము పాతాళానికి కారణం ఏదైతే ఉందో, పాతాళంలోనికి వెళ్ళిపోవడానికి ఏదైతే కారణం ఉందో, వాటిని నువ్వు నా వాక్యం వింటున్నప్పుడే నా వాక్కుని పంపి బాగు చేస్తున్నాను. కాబట్టి నువ్వు విశ్వాసంతో వాక్యం వింటున్నప్పుడే ప్రభు తన వాక్యమును పంపి ఎండిపోయిన, చెడిపోయిన, వాడిపోయిన నీ బ్రతుకులో తిరిగి నూతన జీవాన్ని ఇస్తాడు. చివరికి ఒక చెట్టు ఉంది, జల్దరు చెట్టు, జల్దరు వృక్షం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం మీరు చదువు, నేను చెప్పేస్తాను. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రాణప్రియుడు, నా ప్రియుడు అట్లున్నాడు. కాబట్టి నేను ఆనందభరితనై అతని నీడను కూర్చుంటుని. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులందరిలో అలా పెట్టి చూస్తే నా ప్రియుడు అలా ఉన్నాడు. కాబట్టి నేను ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటేని. జల్దరు వృక్షం అనేది ఆనందానికి సాదృశ్యం. కాబట్టి మనుషులకు సంతోషం లేదంటే కారణం ఏంటంటే, మనుషులకు ఆరోగ్యము లేదంట, మనుషులకు ఆశీర్వాదం లేదంట, మనుషులకు ఐక్యత లేదంట, మనుషులకు జయము లేదంట, మనుషులకు వారి జీవితంలో ఆనందం కొదువైపోయిందంట. కాబట్టి నరులకు సంతోషం ఏమియో లేకపోయేను అంటాడు. మనకేం కావాలి అంటే, ఈ ఎండిపోయిన బ్రతుకులు తిరిగి నూతనమైన జీవం కావాలి. కొంతమందికి జయము లేదు, కొంతమందికి ఆనందం లేదు, కొంతమందికి ఆరోగ్యం లేదు, కొంతమందికి ఆశీర్వాదం లేదు, కొంతమందికి ఐక్యత లేదు. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, నరులకు వీటిని ఎండిపోయినందువల్ల, వీటిని కొదువైపోయినందువల్ల వారికి సంతోషం లేదు. కానీ నేను నీటి ఓటలాగా నేను తిరిగి చేస్తాను. ఒక ఫలభరితమైన బిడ్డలకు నేను చేస్తాను. ఐక్యతతో నిండువారుగా నేను చేస్తాను. ఆరోగ్యవంతులుగా ఉండినట్లు చేస్తాను. జయమునిచ్చేవారుగా నేను చేస్తాను. ఆశీర్వాదము పొందుకునే వారిలాగా నేను చేస్తాను. వారి జీవితంలో ఆనందం లేని ఆనందభరితమైన, సంతోషభరితమైన హృదయం ఇచ్చి నా నీడలో కూర్చోబెడతాను.